పక్క బయట ఉండే వాళ్ళంతా దయచేసి కుర్చీలో కూర్చోండి. కుర్చీలన్నీ బయట ఉండే వాళ్ళంతా లోపలికి వచ్చేయండి దయచేసి. విజయవాడ ఫోన్ చేస్తాను. महात्मा ज्योतिराव फुले, जोहार डॉक्टर बी.आर. अंबेडकर। ఈ బీసీ గర్జన ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో పిచ్చి తుక్లక్ పాలన జరుగుతోంది. ఈ పిచ్చి తుక్లక్ పాలన వల్ల ప్రజలు చాలా నష్టపోతున్నారు. ఉద్యోగాలు లేక, ఉపాధి లేక, అధిక ధరలతో పెంచిన కరెంటు బిల్లులు, దీనివల్ల రాష్ట్రంలో అధోగతి పాలవుతున్నటువంటి ప్రజానికాన్ని ఆదుకోవాలి అంటే రాష్ట్రంలో మార్పు రావాలి. ఈ మార్పు కుల జనగణనతోనే మొదలవుతుంది. బీసీలకు కుల జనగణన రావాలి. వెంటనే ఏ ప్రభుత్వం వచ్చినా చేపట్టాలి. అలాగే నిత్యావసర ధరలు తగ్గాలి. అలాగే పెట్రోల్, డీజిల్ ప్రతి ఒక్కదానిపైన రేట్లు తగ్గాలి. అదేవిధంగా విద్య, ఉపాధి, న్యాయం, వైద్యం వీటిలన్నీ మాకు ఉచితాలు కావాలి. మీరు ఇచ్చే నవరత్నాలు మాకు అవసరం లేదు. మీ నవరత్నాల వల్ల అధిక పన్నులు, అధిక భారం ప్రజల మీద పడుతోంది. ఈ అధిక భారం వల్ల ప్రజలు పన్నులు కట్టలేక రాష్ట్రంలో ఆత్మహత్యలు ఎక్కువవుతున్నాయి. మహిళలు కనిపించకుండా పోతున్నారు. దీనికి సమాధానం లేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఈవీఎంల వల్ల మోసాలు జరుగుతున్నాయి. దీన్ని ప్రధానమంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, గవర్నర్ కానీ, ప్రధానమంత్రి ఎవరే కానీ సమాధానం చెప్పరు. కాబట్టి ఈ బీసీ గర్జన ప్రతి జిల్లాలో మేము నిర్వహించడానికి సంకల్పం చేస్తున్నాం. అదేవిధంగా మాకు ఉచితాలు వద్దు, మాకు కావాల్సింది ఉద్యోగాలు, ఫ్యాక్టరీలు, మాకు కావాల్సింది కుల జనగణన, మాకు కావాల్సింది జనాభా దామాష ప్రకారం మా వాటా మాకు తేల్చాలి. అలాగే కార్పొరేట్ స్కూళ్ళ పైన అధిక ఫీజులు వసూలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మీరు చర్యలు తీసుకోవడం లేదు? ఈ అధిక ఫీజుల వల్ల బడుగు బలహీన వర్గాల వారికి చదువు దూరం అవుతోంది. మాకు విద్య ముఖ్యం. విద్య ఉంటే దేంట్లైనా ముందుకు వస్తారు. ప్రతి ఒక్కరికి విద్య అవసరం కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ విద్య పైన అధిక ఫీజులు తగ్గించండి. గవర్నమెంట్ స్కూల్లో మంచిగా నాణ్యమైన చదువులు చెప్పించండి. దాంట్లో డెవలప్ చేయండి తప్ప ప్రైవేట్ స్కూళ్ళను మీరు ప్రోత్సహించవద్దు. కాబట్టి ప్రతి బీసీ కుటుంబానికి 3 సెంట్లు కానీ లేదా 5 సెంట్లు కానీ స్థలం ఇవ్వాలి. అలాగే ప్రతి ఒక్క బీసీ కుటుంబానికి వ్యవసాయ భూమి పంచాలి. ఈ వ్యవసాయ భూములు, డీకేటీ భూములు జిల్లాలో చాలా ఉన్నాయి, రాష్ట్రంలో చాలా ఉన్నాయి. ఇవన్నీ రాజకీయ పార్టీలు దోపిడీ చేస్తున్నారు, రాజకీయ పార్టీ కబ్జాలు చేస్తున్నారు. కాబట్టి ఈ కబ్జాలను అరికట్టాలి అంటే భూముల పంపకం జరగాలి. ప్రతి ఒక్క బీసీ కుటుంబానికి ఖచ్చితంగా 5 ఎకరాల వ్యవసాయ భూమి పంచాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అలాగే మీరు ఇస్తున్నటువంటి 1.5 సెంటు దానివల్ల ప్రజల నుంచి మళ్ళీ రిటర్న్ తీసుకుంటామని వాలంటీర్లు ప్రచారం చేస్తున్నారు. వీటిని అరికట్టండి. లేదా 1.5 సెంటు మాకు అవసరం లేదు, ప్రజలకు 5 సెంట్ల స్థలం, ఇంటి స్థలము, 5 ఎకరాల భూమి పంచాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి మేము తెలియజేసామంటే కుల జనగణన అది మీరు ఇప్పుడు స్టార్ట్ చేస్తారు, మరి ఎప్పుడు చేస్తారు అంటే మళ్ళీ నీకు 5 సంవత్సరాలు టైం ఇవ్వాలా? ఈ 5 సంవత్సరాలే దోపిడీ చేశారు. కుల జనగణన అనే కలెక్టర్ ఆఫీసుల్లో మీరు మీటింగ్ పెట్టి జీడిపప్పులు, మీ స్నాక్స్కు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అలాగే బుగ్గవంక సుందరీకరణ అని 1000 కోట్లు ఖర్చు పెట్టారు. మళ్ళీ దాంట్లో నీళ్ళు వదిలారు. నీళ్లు లేవు, ఇప్పుడు మట్టి అంతా తోలారు. ఇదంతా ఎక్కడికి పోతుంది? కార్పొరేషన్లో ప్రతి ఇంటిపైన 2.5 సెంటుకు 2,500 పన్ను కడుతున్నటువంటి ఇప్పుడు 16,000, 15,000 కడుతున్నాం. ఎందుకు కట్టాలి మీకు పన్ను? మా ఇంట్లో మేము వాడుకుండాలనా? కాబట్టి అధిక ఫీజులు, అధిక రుణాలు, అధిక పన్నులు తగ్గించండి. రేపు 2024లో మాకు బీసీల పట్ల ఎవరు నిష్పక్షపాతంగా
మీరు హామీలు ఇస్తారో వారినే గెలిపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో మీరు పత్రికాముఖంగా తెలియజేయని పక్షంలో బీసీ సంక్షేమ సంఘం నుంచి దాదాపుగా ఒక 100 సీట్లు నేను సొంతంగా ఇండిపెండెంట్ అభ్యర్థులను పోటీకి మేము సిద్ధం చేస్తున్నాం. కాబట్టి బీసీ సంక్షేమ సంఘాన్ని తక్కువ అంచనా వేయద్దండి. బీసీల పట్ల ఉన్నటువంటి మీ చిన్న చూపును మార్చుకోండి. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు లేనిది మీ రాజకీయ పార్టీలు ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి బీసీలకు ఎమ్మెల్సీలు లేదా ఎమ్మెల్యేలు, ఎంపీ దాంట్లో రిజర్వేషన్ శాతాన్ని పెంచండి.